వారు సూచనలు చేయడం జరిగింది. ఈ సూచనలన్నీ కూడా క్రోడీకరించి ఒక తీర్మానం ప్రవేశపెట్టి ఏవైతే వీళ్ళు సూచనలు ఇచ్చారో ఈ సూచనలన్నీ తీర్మానం చేసి రేపు పిఎస్సిలో మీకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ఉంది విజయమ్మ గారి అధ్యక్షతన. ఆ సమావేశంలో ఇవన్నీ కూడా చర్చించి దీని మీద పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి సలహాలు సూచనలు కూడా తీసుకుని దీని మీద ఒక నిర్ణయం రేపు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ రోజున దీని మీద చర్చ జరిగింది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఈ రోజు జరిగినటువంటి చర్చలో ఈ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎప్పుడూ లేనటువంటి విధంగా అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగపరుస్తూ కాంగ్రెస్ పార్టీ గాని తెలుగుదేశం పార్టీ గాని కొమ్మక్కై మ్యాచ్ ఫిక్సింగ్ అయి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచాన్ని తట్టుకోలేక ఈయన ప్రజల్లో ఉంటే వాళ్ళకి నౌకలు చెల్లుతున్నాయి కాబట్టి మొన్న చూసాం ఎన్డీటీవీ సర్వేలో ఏ విధంగా వీళ్ళకి అవకాశాలు లేవో భవిష్యత్ అన్నది తెలియపరిచారు. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వేలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 192 స్థానాలు వస్తాయని ఏదైతే సర్వే రిపోర్టులు వచ్చాయో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈయన ప్రజల ముందు లేకుండా చేయాలనేటువంటి ఒక కుట్రలో భాగంగానే సిబిఐ అనేటువంటి అస్త్రం ద్వారా ఏ రకంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలకి యూపీఏ 2 ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాని కుట్ర పూరితమైనటువంటి విధంగా సిబిఐ అనేటువంటి అస్త్రాన్ని ప్రతిపక్షాల మీద వినియోగిస్తా ఉందో అదే విధంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి మీద ఉపయోగిస్తూ వాళ్ళు ఎవరి మీద అయితే కేసులు పెట్టాలి ఎవరి మీద అయితే అభియోగాలు పెట్టాలి వారి మీద పెట్టి కొంతమంది కన్వీనియంట్ గా వారు తప్పించేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఉదాహరణ చూసే ఎంఆర్ ప్రాపర్టీస్ విషయంలో స్టైలిష్ హోమ్స్ రంగారావు గారు ఉన్నారు. ఆయన ద్వారా కొలాబరేషన్ అగ్రిమెంట్ ద్వారా ఆయన అమ్మకాలు చేస్తే ఆయన అప్రూవర్ గా మారారు కాబట్టి ఆయన అక్యూజ్డ్ గా ఎక్కడ చూపించకుండా ఆయన విట్నెస్ గా పెట్టారు. కొంతమంది మంత్రుల్ని అరెస్ట్ చేశారు, కొంతమందిని అరెస్ట్ చేయకుండా వాళ్ళకు త్వరో పాసేజ్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పాసేజ్ ఇచ్చి వాళ్ళు కొంతమందిని పెట్టి ఈ రకంగా చేస్తూ జగన్మోహన్ రెడ్డి మొన్ననే చూసాం ఈయన ఏ విధంగా అయితే టీడీపీ పార్లమెంట్ సభ్యులు గాని ఇతర సభ్యులు కేంద్రంలోకి వెళ్లి చిదంబరాన్ని కలిసి వారు ఆర్జీ ఇవ్వడం వెంటనే ఈడీ తరఫున వారు నోటీసులు ఇవ్వడం ఈ కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ ఉంటే అధిష్టానం అన్నది కాంగ్రెస్ కి టీడీపీకి ఒకటే అధిష్టానంగా ఉంది. రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధిష్టానమే ఇక్కడ అధికార ప్రతిపక్ష పార్టీలకి అధిష్టానంగా వ్యవహరిస్తున్నటువంటి తీరులో వేరు కనుసన్నల్లోనే ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. సిబిఐ ఎంక్వైరీ గాని ఈడీ ఎంక్వైరీ గాని ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా జైల్లోంచి రాకుండా ఆఫ్ చేయాలి అనే కార్యక్రమంతో వీళ్ళు పాదయాత్రలు అటు ఇందిరమ్మ బాటి ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకుని కుల్లి కుతంత్రాలతో ఏవైతే చేస్తా ఉన్నారో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధి ఉండుంటే ఈ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తుండాల. వాటి గురించి కూడా పోరు వీళ్ళు దీని మీద కూడా మేము ఖండిస్తూ ఈ ప్రజాస్వామ్యం విలువలకి కట్టుబడి ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ మీద అపారమైనటువంటి నమ్మకం ఉంది కాబట్టి తప్పనిసరిగా మాకు న్యాయం జరుగుతుంది. అంతవరకు పోరాటం చేస్తాం. మాకు రాజశేఖర రెడ్డి గారు నేర్పింది ఒకటే, ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ నమ్ముకున్నటువంటి లక్ష్యాన్ని ఆ ఇబ్బందుల్ని మనకు అనుకూలంగా మలుచుకొని ప్రజల్లోకి వెళ్లి ప్రజల్లో మమేకమైనప్పుడే తప్పనిసరిగా మనకు న్యాయం జరుగుతుంది. మరింత ఉత్సాహంతో మరింత రెట్టింపు ఉత్సాహంతో దిగ్నీకృతమైనటువంటి ఉత్సాహంతో మళ్లీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు లేని లోటు పోడ్చాలనేటువంటి కార్యక్రమం కూడా ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రోజున రేపు పిఎస్సి సమావేశం ఉంది. పిఎస్సి సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని రేపు ప్రకటించే అవకాశం ఉంటుంది. పాదయాత్ర మటుకు కుటుంబ సభ్యులు చేయాలనేటువంటి నిర్ణయం అయితే అందరూ వ్యక్తపరిచారు. అది రేపు నిర్ణయిస్తాం. రేపు పిఎస్సిలో జగన్ గారిని ఈ రోజు వచ్చినటువంటి అభిప్రాయాలన్నీ కూడా తీసుకుని పిఎస్సి కలిసి జగన్ గారి దగ్గరికి విజయన్ గారు వెళ్లి వారి ఆలోచనలు కూడా తీసుకుని అప్పుడు మీకు తెలియపరుస్తాం. అందరూ అన్ని ప్రాంతాలు చేయాలి. అవును అవును అవును.
అంటే ఇప్పుడు పాదయాత్ర అనే నిర్ణయం ఇంకా కాలేదు కాబట్టి రేపు పిఎస్సీలో నిర్ణయం అవుతుంది కాబట్టి పిఎస్సీలో ఎక్కడి నుంచి ఏమిటి అన్నది మోడాలిటీస్ మళ్ళీ మీకు చెప్తాం. ఎక్కడి నుంచి అవి ఉంటాయి. అక్కడ కొంతమంది ఎక్కడ ఉన్నారు చేవల నుంచి, కొంతమంది ఇడుపులపై నుంచి మొదలు పెట్టాలన్నారు, కొంతమంది రథయాత్ర అన్నారు, కొంతమంది గోదావరి యాత్ర అన్నారు. ఇవన్నీ చాలా అంశాలు వచ్చాయి. అందులో ఎక్కువ మంది అభిప్రాయం మట్టుకు పాదయాత్ర మీద ఎక్కువ మంది అభిప్రాయం వెళ్ళిపరచారు. అన్ని ప్రాంతాలు కూడా తిరగాలి. కుటుంబ సభ్యుల మీద చేయాలనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది. రేపు ఈవినింగ్ అమ్మా. విజయమ్మ గారు కూడా అటెండ్ అయ్యారు. వారు కూడా ఈ అంశాలన్నీ తీసుకొని ప్రజా కార్యక్రమాల మీద నిత్యం పోరాట కార్యక్రమాలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినప్పటికీ ఆవిడ ప్రజా సమస్యల మీద ప్రస్తావిస్తూ ఈ సమస్యల మీద నిత్యం మీరు ప్రజల్లో ఉండండి అని ఒకటే మాట మాట్లాడతారు తప్పితే నన్ను జైల్లో పెట్టారు, దీని గురించి మీరు ఆందోళన చెందక్కర్లేదు, లేదా దీని మీద ఆలోచించే కార్యక్రమం ఆయన ఎప్పుడు కూడా చేయటం లేదు.